అరే వాటే బ్యాటింగ్ హార్దిక్. 3 వికెట్లు ఒకే ఓవర్లో పడినా సరే దుమ్మలేపావంతే. ఒకనొక టైంలో 150 కూడా కొడతామో లేదో అనుకున్నాము. కానీ నువ్వు దూబే కొట్టిన కొట్టుడుకు ఏకంగా 180 రన్స్ దొరికింది. మీరైతే తోపు తురుమే. అరే కుకు ఫోనేనా మజాకా. లాస్ట్ మ్యాచ్ లో గెలిపిలేదనే బాధ చాలా ఉన్నది. అందుకే ఈ మ్యాచ్ లో దంచి కొట్టేశా. జస్ట్ 30 బాల్స్ లో 53 రన్స్, 175 స్ట్రైక్ రేట్. ఇక్కడ 4 4లు 4 6లు. కుక్కు ఫాండి అంటారా బాబు. ఎలాంటి బౌలర్లకైనా చుక్కలు చూపించడమే నా బ్యాటింగ్ తోటి. మనతో కథ మొత్తం వేరే ఉంటది. అరే వాటే బౌలింగ్ హర్షిత్. కన్కరెంట్ పేరుగా వచ్చి 3 బ్రేక్ త్రూలు ఇప్పించావు. నువ్వైతే తోపు తురుమే. అరే హర్షిత్ రానా మజాకా. చూసారు కదా ఎలాంటి టైంలో ఎలాంటి వికెట్లు తీశానో. అలా ఉంటుంది మన తోని. 1 కాదు 2 కాదు, ఏకంగా 3 వికెట్లు తీసా. అది హర్షిత్ రానా పవర్ అంటే. నెక్స్ట్ మ్యాచ్ లో నన్ను తీసుకోండి. 5 వికెట్ ఆల్ తీస్తా. మ్యాచ్ ఒంటి చేత్తో గెలిపిస్తా. అరే అందుకే సూర్యాబాయ్ మొన్నే చెప్పా, లాస్ట్ మ్యాచ్ లో నన్ను తీసుకోమనేసి. చూసా కదా స్పిన్నర్ కి ఏ విధంగా కొట్టాను, రషీద్ కి అయితే ఏ విధంగా కొట్టాను. పెద్ద పెద్ద ఎనిమిట్లే కొట్టాను. అలా ఉంటుంది ఈ శివం దుబేతో. ఎలాంటి స్పిన్నర్లకైనా సుచ్చు కదేలా చేస్తా. దుబేతో కథ మొత్తం వేరే ఉంటది. అరే ఏంది భయ్యా, అంత మంచి స్టార్ట్ వచ్చాక ఇలా జరుగుతుందని నేను కల్లో కూడా ఉంచుకోలేదు. అరే 6 ఓవర్స్ కి 55 రన్స్, 1 వికెట్. అలాంటి టైంలో ఆ వికెట్లు పడడం ఏంది, అలా మ్యాచ్ ఓడిపోవడం ఏంది. అరే అలా జరగడానికి కారణం మొత్తం నువ్వే బట్టర్ బ్రో. నేను సాల్ట్ అంత మంచి స్టార్ట్ ఇచ్చాక అలా వికెట్ పడిపోవడం ఏంది నువ్వు. అరే ప్రతిసారి ఈ డకెట్ కాడు కావాల్సినంత రన్స్ బకెట్ లో నింపేసే పోతున్నాడు. కానీ మీరే ఫినిష్ చేయడం లేదు. ఇలా చేస్తే మ్యాచ్ ఎక్కడ గెలిచే చెప్పు. అరే ఫస్ట్ లో ఏమన్నారు, స్పిన్నర్లకి బృగ్గడు కొట్టడు అన్నారు. ఈ మ్యాచ్ లో చూసారు కదా ఎలాంటి క్యామియో ఆడాను. ఈ అవ్వ స్పిన్నర్లకి దంచి కొట్టేశా. అలా ఉంటుంది బ్రూక్ తో. మరి అనవసరంగా వెనక షాట్ ఆడి అవుట్ అయిపోయా. లేకపోయింటే ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించేవాడిని. అరే బ్రూక్ ఇక్కడ కథ మొత్తం వేరే ఉంటది. అరే నువ్వు ఎంత కొట్టి ఏం ప్రయోజనం బ్రూకు. లాస్ట్ లో మ్యాచ్ గెలిచింది మేమే. చూసావు కదా స్కై బ్రో, ఎలాంటి టైంలో ఎలాంటి బ్యాటింగ్ ఆడాను. వరుసగా 3 వికెట్లు పడిపోయింది. అలాంటి టైంలో ఎలాంటి రన్స్ కొట్టాను. అది రింకు పవర్ అంటే. లాస్ట్ మ్యాచ్ లో కథ మొత్తం వేరే ఉండేది. ఒట్టిగానే పిసికి పడేసేవాడిని. ఫైనల్లీ మనం మ్యాచ్ అయితే గెలిచేసి సిరీస్ కూడా గెలిచేసాము. మనం 7 ఏళ్లుగా T20 సిరీస్ హోమ్ గ్రౌండ్ లో ఒక్కటి కూడా ఓడలేదు. అది ఈ రోజుకి కంటిన్యూ అవుతుంది. ఈ రోజుకే కాదు ఎప్పటికీ T20 సిరీస్ హోమ్ గ్రౌండ్ లో ఇడిసేదే లేదు. అది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియోని గట్టిగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఏ విధంగా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.